మళ్ళా ఇంకో అన్‌ఫెయిర్ ప్రాసెస్ జరగబోతుందా? భరణి గారు హౌస్‌లోకి వచ్చేసారు రికవర్డ్ విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ సైన్ ఫర్ భరణి ఫ్యాన్స్, బిగ్ బాస్ టీమ్ అండ్ ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. కానీ బిగ్ బాస్ ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ఒక ప్రాసెస్ పెట్టిందో ఓటింగ్ ప్రాసెస్ అది తేడాగా బయట నడుస్తుంది. దాని గురించి మనం చాలా బలంగా మాట్లాడదాం. అండ్ నాకేమనిపిస్తుందిరా అంటే వీళ్ళు కానీ ఇలా చేస్తే మళ్ళీ చాలా చెడ్డ పేరు బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమంది నిబ్బాగాలు పెడతారు, ఒరే నువ్వు శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నావు, బర్నీని సపోర్ట్ చేయి. అది కాదు, పూర్తిగా వీడియోస్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో, అసలు పిఆర్ టీంలు ఎలా వర్క్ చేస్తున్నారో ఆ స్వామి ఈ సీజన్ అనేది నేను చెప్తాను. సో లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత లైక్ కొడితే ఈ వీడియో అంత రీచ్ అవుతుంది. సో ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో మీరు దయచేసి మై హంబుల్ అండ్ కైండ్ రిక్వెస్ట్, లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఈ అద్దాల గురించి ఫస్ట్గా చూసిన వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు తిట్టుకోవద్దు. ఐ ఇన్ఫెక్షన్ అసలు బాగోలేదు, అందుకే పెట్టుకున్నాను. ఓకే, స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. ఏమవుతుందిరా అంటే ఒకవేళ నిజంగానే చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళు ఒక పోల్ పెట్టారు కదా, ఆ పోల్ బేసిస్లోనే తీసుకుంటే ఎక్కువ పర్సెంట్ భరణి గారికి హైయెస్ట్ పోల్ రావడానికి చాలా 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 ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఏమంటారు, హార్ష్ రియాలిటీ కూడా కాదు, ఎయిర్ బొక్కల రియాలిటీ కాదు, దిస్ ఇస్ ద రియాలిటీ. అప్పుడు మరి ఓటింగ్ పోల్స్లో భరణి గారిని తీసుకోవాలి కదా అంటే ఎస్, భరణి గారిని తీసుకోవాలి. అప్పుడు భరణి గారు హౌస్లోకి వస్తారు, అదే జరుగుద్ది. అప్పుడు ఇటుపక్క వర్గం వాళ్ళు ఏమంటారా అంటే, అన్న ఇది చాలా అన్యాయం జరిగింది, భరణి గారికి అంత ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, భరణి గారికి ఒకవేళ నిజంగా అంత ఓట్ బ్యాంక్ ఉంటే ఆయన ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ అన్న మరి పర్ఫార్మెన్స్ చూస్తా అన్నారు కదా, అర్జునుడు దిగాడు అన్నారు కదా, అర్జునుడు దిగినప్పుడు వారం అంతా పర్ఫార్మెన్స్ పెడతా అన్నప్పుడు ఈ రోజుకే లైన్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఇంకో క్వశ్చన్. అలాగే ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారన్నారు కదా అన్న, ప్రీవియస్ పర్ఫార్మెన్స్లో చూస్తున్నప్పుడు ఈమెకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా చాలా 190 క్వశ్చన్లు ఉన్నాయి. నేనేమంటానరా అంటే అసలు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. చాలా పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది, చాలా పెద్ద మాఫియా నడుస్తుంది, ఎస్పెషల్లీ పిఆర్ గేమ్స్. సో భరణి గారికి ఇట్స్ నాట్ భరణి వర్సెస్ శ్రీజ, నాట్ ఎనీమోర్. ఇట్స్ తనుజ అండ్ సుమన్ శెట్టి అండ్ దివ్య నిఖిత అండ్ రాము అండ్ భరణి వర్సెస్ శ్రీజ. అదేరా మరి కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా శ్రీజకి అంటే, లేదు, కళ్యాణ్ గెలికేసింది కదా రాగానే. ఎవరిని నామినేట్ చేసింది? ఎవరి గురించి మొత్తం పాయింట్లన్నీ పెట్టింది? అక్కడతో కటీఫ్. అలాగే ఉంటుంది వ్యాపారం, పేరుకుంటే అలాగే నడుస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? 1 vs 1 లేదు, 5 vs 1 నడుస్తుంది. ఆ 5లో కూడా మిగిలిన అందరూ తీసేయండి అబ్బా. తనుజ ఫ్యాన్స్, తనుజ పిఆర్ టీము, మీరు ఏదైనా అనుకోండి, నా దగ్గర బొచ్చుడు ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మళ్ళీ పెడతా బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి కూడా మీకు తెలియదు, బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి కూడా తెలియదు, మీరు ఏమేమి చేస్తున్నారు అనేది. సిగ్గు ఉండాలి. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటే తనుజ గేమ్కి చాలా ప్రాబ్లం, ఈ అమ్మాయి ఉండకూడదు. సో వాళ్ళ నాన్న ఉంటే చాలా అడ్వాంటేజ్. మళ్ళీ నాన్న అని చెప్పి అదో సెపరేట్, కానీ సేఫ్ కంటెంట్ కదా, ఈమె ఉంటే ఎక్స్పోజ్ చేస్తుంది కాన్సెప్ట్ అది. సో ఇవి ఉండకూడదు. సో తనుజ పిఆర్ టీము బేవత్సంగా ఓట్లు వేస్తుందబ్బా, బయటనే కాదు, లోపలనే కాదు, అఫీషియల్ అనే కాదు, అన్అఫీషియల్ అనే కాదు, యూట్యూబ్లో కాదు, ఇన్స్టాగ్రామ్లో కాదు, వెబ్సైట్లో కాదు, యాడ చూడండి భరణి లీడింగ్. ఎలా మామూలుగా ఆలోచించండి, భరణి గారు లీడింగ్లోకి ఎలా వస్తారు? ఒకవేళ హాస్పిటల్ది కూడా అంత సింపతి వస్తుందా? అక్కడ అంత చూపించారా? అంత లేదు కూడా. సింపతికి అంత దారుణమైన ఓటింగా, నిజంగా అంత దారుణమైన ఓటింగ్ వస్తే ఆయన ఎలా ఎలిమినేట్ అవుతాడు? శ్రీజ అంటే ఓట్ల ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, ఆయన ఓటు ద్వారా ఎలిమినేట్ అయ్యాడు కదా. సడన్గా అంత స్విచ్ ఎలా వస్తుంది? ఏం యాడప్ అయిపోయింది? ఏం అవలే. శ్రీజ పిఆర్ టీము, శ్రీజ ఫ్యాన్స్ అనట్లేదు, శ్రీజ పిఆర్ టీము తీసుకున్న సంచలనమైన డెసిషన్ ఏందిరా అంటే శ్రీజని రానివ్వకూడదు అంటే శ్రీజ ఓట్లు అన్నీ పడుతున్నాయి, అలాగే సుమన్ శెట్టి ఓట్లు అన్నీ పడుతున్నాయి, రాము కొంత పడుతున్నాయి, దివ్య పడుతున్నాయి. సో మీరు అందుకే చూడండి, నా దాంట్లోనే చూడండి, 2,50,000 61% భరణి గారు కావాలనుకుంటున్నారు. 61%. అది నిజమా అంటే? బయట పబ్లిక్ పల్స్ అలా ఉందంటే లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను ఏదో మాట్లాడానని కాదు, ఇప్పుడు మనది ఎలాగో న్యూట్రల్ ఫ్యాన్సే చూస్తారు, మిగిలిన పిఆర్లు అందరూ ఇంక్లూడింగ్ శ్రీజ పిఆర్ కూడా డిస్లైక్లు కూడా పోతారు. సో నేను పిఆర్ల గురించి చేయట్లేదు వీడియో, న్యూట్రల్ ఆడియన్స్ మీరు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది ఓట్ బ్యాంకు ఎక్కువ ఉందనుకుంటున్నారో. మీ క్యాలిక్యులేషన్స్ మీకు ఉంటాయి కదా, ఎవరు ఉండాలి, వీళ్ళే ఉండాలి అని చెప్పట్లేదు. వీళ్ళు ఇద్దరిలో ఎవరికి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారో మీరు చెప్పండి. బట్ బయట అలా లేదు, మొత్తం గేమ్ అంతా పిఆర్ చుట్టూనే నడుస్తుంది ఈ సీజను. అంటే ఎవరు ఎగ్జిట్ అవ్వాలి, ఎవరు ఎంట్రీ ఇవ్వాలి, ఎవరు రీఎంట్రీ ఇవ్వాలి, రీఎంట్రీలో నుంచి మళ్ళీ ఎవరు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా పెద్ద పెద్ద పిఆర్ టీంలే మెయింటైన్ చేసి, మేనేజ్ చేసి, మ్యాలిపులేట్ చేసి, క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా అసలైన ఆటకు అర్థమే ఉంది.
ఇప్పుడు కూడా నేను ఈ మాట అన్నాం, శ్రీజ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, బర్నీ గారు ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి బర్నీ గారిని పంపించాలి, తప్పది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అబ్బా, ఏదో బొక్కలో ప్రాసెస్ పెట్టాడు. బిగ్ బాస్కి ఇగో డైరెక్ట్గా శ్రీజని తీసుకోవాలంటే దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ, దానికి ప్రాసెస్ అంతా పెట్టాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటాను అంటే అలా అని చెప్పి బర్నీ గారిని ఎలిమినేట్ చేయమని అస్సలు చెప్పను, దట్ ఈస్ రాంగ్. వన్స్ హౌస్లోకి వచ్చిన తర్వాత కాసేపు మనం అన్నీ మర్చిపోయి ఒక్క పద్ధతి గల ప్రాసెస్ పెట్టండి. నేనేం చెప్పారు, వీళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది, సిరీస్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి అన్నారు. సిరీస్ ఆఫ్ టాస్క్ ఉన్నప్పుడు ఈ రోజుతో లైన్ ఎలా క్లోజ్ చేస్తారు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇవాళ రేపు కూడా టాస్క్లు ఉంటాయి కదా, ఆ టాస్కుల్ని ఇవాల్యుయేట్ చేసి వీళ్ళు ఎలా ఆడారు, లీడర్ల కింద ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, గొడవలు వచ్చినా కూడా అలా ఆర్గ్యుమెంట్స్ని ఎలాగా బ్యాలెన్స్ చేశారు, ఎవరు మంచిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టారు, ఎవరు నోరు జారారు, అవి కన్సిడర్ చేస్తా అన్నారు. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు పెట్టిన నామినేషన్ పాయింట్లు కన్సిడర్ చేస్తారన్నారు. ప్రీవియస్ గేమ్ వీళ్ళు ఉన్న వారాలు కన్సిడర్ చేస్తా అన్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఈ పోల్ని ఎలా చేస్తారు, అది నాకు క్వశ్చన్ మార్క్. అదొక క్లారిటీ ఇవ్వాలి కదా మీరు, ఈ పోల్ ఏ బేసిస్లో పెట్టారు అనేది. నేనేమంటానంటే పోల్ పెట్టడం తప్పే లేదు, ఎలా పెట్టాలో తెలుసా. ఇప్పుడు ఇంత మాఫియా జరుగుతున్నప్పుడు మీరు ఈ పోల్ ఎలా పెట్టాలి. ఇప్పుడు 8 మంది, నేను చెప్తాను లాజిక్, రాంగ్ అయితే చెప్పండి. 8 మంది నామినేషన్స్లో ఉన్నారు కదా, పోల్ ఒకటి ఉంటుంది కదా, ఆ 8లోనే వీళ్ళిద్దరిని యాడ్ చేసేయాలి. చెప్తా చూడండి, ఇద్దరిని యాడ్ చేసేసి వీళ్ళకి ఆల్ ఎగ్జిట్కి సంబంధం లేదు. ఈ పోలులో 8+2 ఫర్ ఎగ్జాంపుల్ భరణి శ్రీజ యాడ్ అయ్యారు, 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ పోలులో వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ ఉన్నారో వాళ్ళు ఉంటారు. ఆర్ ఆ పాయింట్ని మీరు ఎక్కువగా కన్సిడర్ చేస్తారు అలాంగ్ విత్ దట్ ఈ వీక్స్ పర్ఫార్మెన్స్, నామినేషన్ పాయింట్స్. ఇలా ఎందుకు పెట్టమన్నానో తెలుసా, ఇలా పెడితే ఓన్లీ భరణి ఫ్యాన్స్ ఓట్లే భరణికి పడితే, శ్రీజ ఫ్యాన్స్ ఓట్లే శ్రీజ పడతాయి, మిగిలిన వాళ్ళు పడవు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్లు వాళ్ళు సేవ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే తనుజ ఉంది, తనుజ ఓట్లు తనుజ వేసుకోవాలనుకుంటుంది. పోనీ మీకు కొంచెం డౌట్ ఉంది అనుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు శ్రీజాగా పడుతున్నాయి, డెమాన్ పవన్ ఫ్యాన్స్ శ్రీజాగా పడుతున్నాయి అనుకోండి. అందుకే నేను చెప్తున్నాను న్యూట్రల్గా. అప్పుడు వాళ్ళు డేర్చారు, రుద్రబాబు ఇంతమంది పెద్ద బౌలు అందరూ ఈ పోల్లో ఉన్నారు కాబట్టి మన ఓట్లు మనం సేవ్ చేసుకుందని చెప్పి జరుగుద్ది కదా. అలా ఎందుకు చేయట్లేదు పోన్లే. అప్పుడు మీరు అనొచ్చు, బ్రో అప్పుడు సుమన్ శెట్టి బయట ఉన్నారు కదా, సుమన్ శెట్టి ఓకే, బట్ అట్లీస్ట్ ఇక పెద్ద పిఆర్లు మనం కట్ చేస్తున్నాం కదా, కళ్యాణ్, తనూజ, ఇవన్నీను, ఇప్పుడు రాము కూడా ఉన్నాడు. సో అలా చేయొచ్చు కదా, అలా ఎందుకు చేయట్లేదు. అది ఏదేదో ప్రాసెస్ చేద్దాం అనుకోండి. నేనేం చెప్తున్నానంటే చివరికి మీరు ఇదే చేస్తారనుకోండి, మంచిగా చేసి ఒక కామనర్ ఒక సెలబ్రిటీ అని చెప్పి తీసుకుంటే కథం, ఎవరికి బాధ ఉండదు. అక్కడ బర్నీ గారి ఫ్యాన్స్కి కోపం రాదు, అసహనం రాదు, శ్రీజ ఫ్యాన్స్కి కోపం రాదు, అసహనం రాదు. ఇదంతా పెట్టేసి బలిపసులు చేయొద్దు, మళ్ళీ ఏదోటి ఫెయిర్గా చేసుకోండి. లేదు ఇంకోటి కూడా చెప్తా, అసలు ఈ పోలు కూడా వద్దురా స్వామి. ఇప్పుడు మీరు శ్రీజన్ అలాగా గేమ్ బేసిస్లోనే తీసాను అన్నారు కదా, ఓట్ బేసిస్ కాదన్నారు కదా, లాస్ట్లో ఏదో బొకాడియా గేమ్లు పెట్టారు, అందుకు మీకు గట్టిగా నెగిటివిటీ వచ్చింది, సరిగ్గా పెట్టాలి కదని. సో ఈసారి పోలు తీసేయండి, వీళ్ళిద్దరిదే ఇప్పుడు పెట్టారు కదా, అది 4th టాస్క్ కింగ్డమ్ టాస్క్, అలాగే 3 రోజులు పెట్టి గేమ్ బేసిస్లో ఎవాల్యుయేట్ చేయండి. పోనీ అప్పుడు ఎవడు మాట అంటాడు కూడా లేదు, అరే ఇంత ఛాన్స్ ఇచ్చారా శ్రీజాకి, బర్నీకి, వాళ్ళు ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం అనే థాటే వస్తుంది కదా. మీరు మొత్తం రీమిక్స్డ్ చేసేస్తున్నారు, ఈ గేమ్ పెడుతున్నారు. ఆయన ఏమో ఇంజరీ అయింది పాపం, ఆయన ఆట ఎలా ఆడతాడో తెలియదు. నెక్స్ట్ ఏమో ఈ ఓటు పెట్టారు పోలు, అది సెపరేట్గా పెట్టారు, అందులో క్రాస్ ఓటింగ్ పడిపోతుంది. మళ్ళీ ఈ ఆట 3 రోజులు ఉంటుంది అంటున్నారు, పోలు ఏమో 1 రోజే ఉంటుంది అంటున్నారు. నామినేషన్ పాయింట్లు కన్సిడర్ చేస్తా అంటున్నారు, ఏ బేసిస్లో కన్సిడర్ చేస్తారు, ఎలా కన్సిడర్ చేస్తారు, నామినేషన్ పాయింట్లు మీకు నచ్చాలా, పబ్లిక్ నచ్చాలా, పిఆర్కి నచ్చాలా, ఎవరికి క్లారిటీ లేదు. అసలు ఒక క్లారిటీ ఏమీ లేదు. బయట అయితే నార్మల్ జనరల్ ఎలక్షన్లకి జరుగుతున్న రిగ్గింగ్ కంటే దారుణంగా జరుగుతుంది. చెప్పారు కదా, ఇట్స్ నో మోర్ భరణి వర్సెస్ శ్రీజ, అది మొత్తం ఇంకా తనూజ వర్సెస్ శ్రీజలా ఉంది అక్కడ. కళ్యాణ్ కూడా లేడు. నేను కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకప్పుడు నిజంగానే సపోర్ట్ చేశారంట, ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఇవి రావరాగానే కళ్యాణ్ పొడిస్తుంది కదా, కళ్యాణ్ ఎందుకు వేస్తారు. బట్ తనూజాకి థ్రెట్ కదా, కళ్యాణ్కి థ్రెట్ కాదు, తనూజాకి ఎక్కువ థ్రెట్. సో తనూజ పిఆర్ మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కాపాడుకోవాలనుకుంటుంది, కానీ మోర్ దెన్ వాళ్ళ నాన్న కాపాడుకోవడం ఈ అమ్మాయి రాకూడదనే కదా అనుకుంటారు. దానికి అందుకే మీకు ఎవిడెంట్గా అన్ని పోల్లులో, అన్ని అన్అఫీషియల్ యూట్యూబ్ పోల్ కానీ ఇన్స్టాగ్రామ్ పోల్లో కూడా బర్నీ గారు టాప్లో కాదు. అబ్బో అంత ఓటింగ్ ఉందా, గుండెలో వేసి చేసుకొని చెప్పండి. మీరు ఇప్పుడు కూడా నన్ను వీళ్ళు పిఆర్ వాళ్ళు పిఆర్ అని నేనేం చేయలేను. రాంగ్ జరిగితే నేను మాట్లాడతాను, ఇంతకు ముందు కూడా అదే చేశాను, ఇప్పుడు అదే చేస్తాను, ఫ్యూచర్లో కూడా అదే చేస్తాను తప్ప పిసుక్కొని ఆ టైప్ కాదు. అనిపిస్తే చెప్తా. మీకు ఎంతమంది, నా కాన్ఫిడెన్స్ ఏంటంటే మన ఛానల్లో 90% న్యూట్రల్లో ఉన్నారు, మిగిలిన వెళ్ళిపోయారు పిఆర్గల్ పాపం, ఆ రిపోర్ట్లు కూడా పోతున్నారు. సో మీ న్యూట్రల్ ఆడియన్స్కి ఇది కరెక్ట్ అనిపిస్తుందా, కామెంట్ చేయండి. ఓకే.
నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని మాత్రం గట్టిగా చూడండి. సభకు నమస్కారం. ధన్యవాద్ హే.